నేను మంత్రులకు మళ్ళీ సర్టిఫికేట్ ఇస్తున్నా. మంత్రులు అందరు సమర్థులే, ఒక ముఖ్యమంత్రి తప్ప. కానీ ఎవరిని వాళ్ళ పనులు వాళ్ళని చేసుకొని ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి శాఖకు డబ్బులు కావాలి, డబ్బులు లేవు వాళ్ళకి ఇచ్చడానికి, ఎక్కడ కూడా అవకాశం లేదు. ముఖ్యమైన శాఖలు తన దగ్గరనే పెట్టుకున్నాడు. ఇప్పటికీ ఒక 6 మంత్రులు ఇంకా లేనే లేరు. ఉన్న వాళ్ళకు కూడా ఫ్రీడమ్ లేదు. అసలు ముఖ్యమంత్రికి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక చైర్మన్ను, అయితే 60-70 మంది చైర్మన్ ఉంటారు. అవును, ఒక చైర్మన్ నియమించాలంటే కూడా ఢిల్లీకి పోవాలి, వాళ్ళ అపాయింట్మెంట్ దొరకాలి, వాళ్ళు చెప్పాలి, టిక్కు పెట్టాలి, ఇప్పుడు వచ్చి ప్రకటించాలి. అంటే తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే 57 ఏళ్ళు పరాయి పాలనలు ఉన్నాం కదా. ఇంకా అప్పుడంటే ఒక 4 గంటలు కష్టపడితే విజయవాడ పోయేటోళ్ళం, గుంటూరు పోయేటోళ్ళం, వెళ్తున్న ఫోన్ చేయించుకునేటోళ్ళం. ఇప్పుడు ఏం చేయాలి? ఢిల్లీకి పోవాలి ఒకరోజు. అంటే స్వయం పాలన తీసుకుపోయి ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టిండు. రేవంత్ రెడ్డి అంటే లాభం లేదు. ఆ కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించిన మన తెలంగాణ ప్రజలకు నేను అంటున్నా, నేను ఒక్కటి మాత్రం కేసీఆర్ తప్పు మాట్లాడిన అంటున్నా. ఆయన ఎప్పుడు అనేటోడు ఇవాల్టి తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు, గుడ్డి తెలంగాణ కాదు, తెలివైన తెలంగాణ అంటారు. సార్ మీరు మార్చుకోండి, తెలివైన తెలంగాణ కాదు, ఇది గుడ్డి తెలంగాణ, ఇది ఎడ్డి తెలంగాణ. ఎందుకంటే ఓటర్లల్లో 40% మంది సొంత పాలనను తీసుకుపోయి పరాయి వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడానికి ఓట్లేసింది కదా. ఇది ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ, బెదవాల తెలంగాణ ఇది. అందుకే కేసీఆర్ మాట్లాడిన దానిలో ఈ ఒక్కటి మాత్రం కరెక్ట్ కాదు, ఇంకా ఎడ్డి తెలంగాణ ఇది. ఇప్పుడన్నా ఆ బుద్ధి తెచ్చుకొని ఈ మనం తప్పు చేసినాం, బయటకు వచ్చి గొంతెత్తుదాం, అన్యాయాలను ప్రతిఘటిద్దాం, అభివృద్ధిని కాంక్షిద్దాం, తెలంగాణ ఆశయాలు ఏందో తెలంగాణ వ్యతిరేకించి చెప్తాం. ఎందుకోసం అస్తిత్వ పోరాటాలు జరిగాయి, ఎందుకోసం 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. అవన్నీ కూడా ఇవాళ బంతి అనేది కేసీఆర్ చేతిలో లేదు, హరీష్ రావు కోర్టులో లేదు, ప్రజల కోర్టులోకి వెళ్ళిపోయింది. ఇవాళ ఆడాల్సింది ప్రజలు, కేసీఆర్ కాదు. ప్రతిపక్ష నాయకుడు వచ్చి సభలో కూర్చొని చెప్పాల్సింది ఏమీ లేదు. ఇవాళ ప్రజల లోపల ఆ చైతన్యం రావాలి. ఓట్లేసిన ప్రజలే రోడ్ల మీదకి వచ్చి అడగాలి, మీకు వచ్చే పథకాలు ఆగిపోతున్నాయి, మీకు వచ్చే రైతు బంధు ఆగిపోతుంది, మీ పంటలు ఎండిపోతున్నాయి, మీ భూగర్భ జలాలు అడుగంటున్నాయి, మళ్ళీ మీకు ఆత్మహత్యలు దాపరిస్తున్నాయి, మీకు చేనేత కార్ల ఆత్మహత్యలు తాగుతున్నాయి, ఇవాళ మళ్ళీ మొదలైనాయి. ఇవాళ నగలు చేసే తేజాబును మళ్ళీ అవసరాలు తాగి చచ్చిపోయే రోజులు వచ్చినాయి. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. నిరుద్యోగులకు ఆల్రెడీ వాళ్ళు ఏదైతే భ్రమంలో ఉండిరో ఆ భ్రమలు తొలగిపోయినాయి. వాళ్ళే ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి అరెస్ట్ అయ్యిండు. తెల్లారితే గ్రూప్ 1 ఎగ్జామ్, ఇంకో గంట అయితే గ్రూప్ 1 ఎగ్జామ్. అశోక్ నగర్లో 100 మంది అరెస్ట్ అయ్యిండు. బొగ్గు గనులలో అగ్గి పుట్టింది. మంచిగా ఉన్న బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే మళ్ళీ గేట్ బందులు స్టార్ట్ అయినాయి. అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంకొక నాయకుడు వచ్చి అప్పుడంటేనేమో తెలంగాణ గురించి సోయలేదు కాబట్టి మిమ్మల్ని తట్టి లేపిళ్ళు, మీ ఆత్మహత్యల కారణాలు ఇవని చెప్పిళ్ళు. ఇంకా చెప్పాల్సిన అవసరం ఉందా కేసీఆర్ వచ్చి? మనకు సోయలేదా? మనం చేసిన తప్పును మనం కాకపోతే ఎవరు పరిహారం చెల్లిస్తారు? దానికి ఎవరు పశ్చాత్తాపడాలి? ఎవరు దాన్ని సరిదిద్దుకోవాలి? కాబట్టి ప్రజలే ఇవాళ తిరిగి రోడ్ల మీదకి రావాలి, అన్యాయాలను ప్రతిఘటించాలి, అసమర్థ పాలనను గద్దెదించాలి. కొలంబోలో జరిగింది ఏంటి? శ్రీలంకలో ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తే రేవంత్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రిగా ఉంటాడా? కాంగ్రెస్ సిగ్గు లేకుండా ఇంకా ఆయన కంటిన్యూ చేస్తుందా? చేయాల్సింది ప్రజలు. నేను ఇవాళ ఇంతసేపు మీ దగ్గరకు చెప్పేది కూడా నేరుగా ప్రజలకి సందేశం ఇవ్వాలని చెప్తున్నా. రేవంత్ రెడ్డి నాకు అత్యంత సన్నిహితుడు. ఇంకా కేసీఆర్ కూడా నాకు అపాయింట్మెంట్ ఇస్తాడో ఏడో, కానీ ఇప్పుడు పోతే కూడా నేను డైరెక్ట్గా వాకిన్ పోగలుగుతా. ఎందుకంటే ఆ కుటుంబంతో నాకు సన్నిహితత్వం ఉంది. వాళ్ళ మామ నా క్లోజ్ ఫ్రెండ్, ఇప్పటి నుంచి కాదు, తెలంగాణ ఉద్యమంలో ప్రిసీడియంలో మెంబర్, వైస్ ప్రెసిడెంట్ పద్మారెడ్డి గారు. ఇదే రేవంత్ రెడ్డి ఆయన అల్లుడు, అప్పుడు మా కార్యకర్త. అయినా తెలంగాణ ప్రజల కోసం కాలేజీ ఏదైతే నా గొడవ అంతా ప్రజల గొడవ అంటాడో, నా గొడవ కేసీఆర్ కాదు, నా గొడవ రేవంత్ కాదు, నా గొడవ ప్రజలు. ప్రజల కోణం నుంచి చూసి నేను మాట్లాడతా. ప్రజల కోణంలో నుంచి చూసినప్పుడు ఇవాళంతా అశాంతి, అభద్రత, మీరన్న లా అండ్ ఆర్డర్ కూడా మంట కలిసింది. చూడు, నిన్న సరే విషం పెట్టి చంపినలా ఏం చేసిన అనేది పోస్ట్ మార్టంలో బయటకు వస్తుంది. కానీ 7 నక్సలైట్లను అరెస్ట్ చేసే అవకాశం ఉండగా కాల్చి చంపారు. అవసరమా? మళ్ళీ మొదలైనవి కదా ఎన్కౌంటర్స్. 35,000 మంది చనిపోయారు ఎన్కౌంటర్స్లలో. ఎన్కౌంటర్స్ కావచ్చు, నక్సలైట్ పెట్టిన మందు పాత్రలు కావచ్చు. కేసీఆర్ చెప్పేవాడు,
కారేది ఎవరి రక్తమైనా తెలంగాణ బిడ్డల రక్తం. పుట్టకూటికి పోలీస్ అయిపోయి తుపాకీతో అవతల వాడిని కాల్చిన, లేకుంటే ఈ సమాజం మారాలని చెప్పి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం తుపాకీ పట్టుకొని యువత పోలీసులను చంపిన, కారేది మాత్రం తెలంగాణ రక్తం. నాకు ఈ నెత్తురులకే తెలంగాణ వద్దు, హరిత తెలంగాణ ముద్దు అన్నాడు. ఆయన అమలు చేసి చూపెట్టాడు. సస్యశ్యామల తెలంగాణ, నెత్తురోడని తెలంగాణ, నెరలు బారని తెలంగాణ కేసీఆర్ చూపెట్టాడు. కేసీఆర్ పీరియడ్లో ఒక్కసారి కనుక మనం విహంగ వీక్షణ చేస్తే, అంటే నేను ఎక్కువగా వారానికి ఒకసారైనా ఫ్లైట్ ఎక్కుతాను. నేను చాలాసార్లు ఏంటంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత విండో సీట్ తీసుకొని తెలంగాణ చూస్తా అంటే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, ఎక్కడ చూసినా నీళ్ళు, ఎక్కడ చూసినా పచ్చడి పొలాలు. అదివరకు ఎట్లుండదంటే ఎక్కడ చూసినా గుంతలు. కేసీఆర్తో నేను ఒక 10-12 సార్లు హెలికాప్టర్లో తెలంగాణ అంతా తిరిగాను వెరీ బిగినింగ్లో. ఓకే, 2003-2004 ఆ ప్రాంతంలో ఎలక్షన్ మీటింగ్స్. నేను ఒక మీటింగ్ మధ్యలో ఏం మాట్లాడాలనే దాని మీద మేము ఇద్దరం డిస్కస్ చేసేవాళ్ళం. నెక్స్ట్ పోయేది నారాయణపేట, ఏం మాట్లాడదాం అంటే జాగ్రఫికల్ పరిస్థితులు తగ్గట్టుగా. ఆయనకు అంత అవగాహన ఉంది, కానీ నేనేమో విషయ పరిజ్ఞానం ఉంది. ఎందుకంటే నేను అదొరకు 5-6 ఏళ్ళ నుంచి బాగా స్టడీ చేశాను. సో అట్లా మా ఇద్దరి కాంబినేషన్లో మేము 7-8 సార్లు 10 సార్లు తెలంగాణ అంతా తిరిగినాం హెలికాప్టర్లు. చూసినాం ప్రకాష్, ఎక్కడ చూసినా ఎండిపోయిన చెరువులు, ఎండిపోయిన పొలాలు, జొన్న ఆముదం కూడా వేసే దిక్కులేదు ఇక్కడ. ఇట్లా పది ఏమైపోయింది మనది. ఎక్కడ చూసినా బావులు చూడ ఎంత ఎండిపోయి కనబడుతున్నాయో. బాగున్నా కూడా పక్కన ఒక పచ్చడి గడ్డి లేదు. ఇట్లా చెప్పేటోడు ఆయన, ఏడ్చేటోడు కూడా, కళ్ళకి నీళ్ళు వస్తుండేది. అటువంటి తపన కేసీఆర్ది. పిల్లలు కాలిపోతుంటే కూడా తెలంగాణ అన్నోన్ని నెత్తికెత్తుకున్నాం మనం. అది కాంగ్రెస్ చేసిన తప్పైనా, ప్రజలు చేసిన తప్పైనా, ఏడాది పాలన సరిపోయింది మనకు. ఒక ముఖ్యమంత్రిని అంచనా వేయడానికి ఏడాది సరిపోదు. కానీ ఒక ట్రైను తెలంగాణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతుంది. అది ఢిల్లీకి పోవాలి, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి. జనరల్గా ఏమనుకుంటామంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి లెఫ్ట్ అయిందంటే ఓ గంట అరగంట చేరుతుంది అనుకుంటాం. కానీ డుగ్ అనుకుంటే చెర్లపల్లి దాటుతలేదు. ఏడాది అయినా కూడా చెర్లపల్లి దాటినప్పుడు గట్కేసరి పోవాలి, బీబీనగర్ ఎన్నడు దాటాలి, ఢిల్లీకి పోవాలి. కాబట్టి డిరైల్ అవుతున్నది. అది వాళ్ళకి అర్థమైతే వాళ్ళు దిస్తారు, ప్రజలకు అర్థమైతే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తీస్తారు. కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మంచిగా రెస్ట్ తీసుకుంటే మంచిది. సో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఈ లాస్ట్ చెప్పిన ఈ 5-10 నిమిషాల వీడియో చాలా అర్థవంతంగా చాలా అది ఉంది. అంటే ప్రజలు కనుక ఇది కనుక పూర్తిగా అర్థం చేసుకుంటే మరి రోడ్ల మీదకి వస్తే చాలా సమస్యలు కూడా ఇప్పుడు వచ్చింది కదా, సమయం వచ్చింది. ఇంకొకటి సార్, ప్రధానంగా లాస్ట్గా క్లోజ్ చేద్దాం. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అనేది ఆ రోజు తల్లి ఏర్పాటు అయినప్పుడు చాలా తక్కువ మందిలో మీరు కూడా ఉన్నారని చెప్పేసి నాకు తెలుసు. సో ఆ రోజు ఉన్నటువంటి ఆ చారి గారు కావచ్చు, లేకపోతే బిఎస్ రాములు గారు కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, చిన్న సో మీరు కావచ్చు, ఆల నరేంద్ర గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు, వీళ్ళందరూ కలుసుకున్నారు ఆ రోజు. ఇప్పుడు మీరు అంతా సరే, ఆ రోజు మరి ఆ తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు కిరీటం, వడ్డానం ఇవన్నీ ఇప్పుడు సమస్యగా మారినాయి. ఆ కిరీటం, వడ్డానం ఉండడం తప్ప అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఆ కిరీటాలు, వడ్డాలాలు పెట్టాల్సి వచ్చింది, ఆ విగ్రహం ఏర్పాటు వెనక జరిగినటువంటి వ్యవహారం ఏంటి? యాక్చువల్గా తెలంగాణ తల్లి భావన ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? 2001 ఆ ప్రాంతంలో మేము తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్న రోజుల్లో ప్రధానంగా ఈ ఉద్యమ రూపాలు ఎట్లుండాలనేది అప్పుడు మాట్లాడుకున్నాం. ఓకే, కేసీఆర్ గారితో. అయితే అస్త్రాలన్నీ ఒకసారి తీయరు, ఎమోషన్స్ను కూడా ఒక్కసారి రెచ్చగొట్టకూడదు. మనకు 69 ఉద్యమం విఫలమైంది అన్నాం కదా. అవునవును. అసలు అది విఫలమైంది కాబట్టే కేసీఆర్ సక్సెస్ అయింది. ఎందుకంటే ఆయన పోస్ట్ మార్టం చేశాడు. దేనివల్ల 69 ఉద్యమం ఎందుకు విఫలమైంది? ఏం చేశారంటే అప్పుడు 69 జూన్, జూలై ఆ ప్రాంతంలో వైలెన్స్ క్రియేట్ చేసి నాయకత్వాన్ని అంతా తీసుకుపోయి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళు ఒక 40 రోజుల దాకా రాజమండ్రి జైల్లో ఉన్నారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయినారు. ఉద్యోగస్తులను సస్పెండ్ చేసి టర్మినేట్ చేస్తుండ్రు. తన లీడర్ కేఆర్ ఆమోస్ను కూడా టర్మినేట్ చేశారు, జైల్లో పెట్టారు. అందరూ కూడా చల్లబడ్డారు. ఆ పరిస్థితి మళ్ళీ రావద్దు. అప్పుడేంటంటే అది స్ట్రీట్ ఫైట్ లాగా జరిగింది. అట్లా జరగకూడదు. చాలా అనుభవాలను కేసీఆర్ గారితో డిస్కషన్స్లో మేము నేర్చుకోవడం జరిగింది.
ఓకే. కేసీఆర్ గారు కూడా తెలుసుకున్నారు, మేము తెలుసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయొద్దు. స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేసినట్టయితే వైలెన్స్ అవుతుంది, కంట్రోల్ ఉండదు, యువరక్తం. కాబట్టి ఒక నెత్తురు చుక్క రాల్చకుండా, ఒక్కరోజు తరగతులను బహిష్కరించకుండా, ఉద్యోగస్తులు ఒక్కరోజు సమ్మె చేయకుండా తెలంగాణను తీసుకొస్తా అని చెప్పిండు. దానికోసం కొన్ని వందల గంటలు ఆయన ఆలోచించండు మాతోని. ఫైనల్గా లాబియింగ్ అనేది ఒకటే మనకు పరిష్కారం. పొలిటికల్ లాబీ. నేను ఆయన కలిసేదాకా కూడా ఆయనకు ఒక ప్రశ్నకు ఆన్సర్ దొరకలే. ఆయన అడిగేవాడు, ఫస్ట్ రోజే నన్ను అడిగాడు, అసలు 14 మంది ఎంపీలలో 10 మందిని గెలిపించుకున్నా కూడా ఎన్నికల ద్వారా తెలంగాణ రాలే. 369 మంది రోడ్ల మీదకి వచ్చి కాల్చివేయబడ్డ తర్వాత కూడా ప్రపంచ చరిత్రలో గొప్ప ఉద్యమం నడిపినాక కూడా తెలంగాణ రాలే. ఇప్పుడు ఎట్లా వస్తుంది అన్నాడు. అంటే అప్పుడు నేను అన్నది ఏంటంటే, కాంగ్రెస్కి అప్పుడు 370 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణలో 10 మంది గెలిస్తే ఫరక్ పడేది ఏమున్నది, వాళ్ళు వీళ్ళు ఏమైనా ఒత్తిడి తేగలుగుతారా? బట్ ఇప్పుడు మీరు ఒక 6-7 గెలిపించుకోండి, ఫరక్ ఉంటుంది. ఎందుకు అంటే ఒక్క ఓటుతోని వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది. అప్పటికి మేము మాట్లాడుకునే నాటికి 2-3 ఇయర్స్ కూడా కాలే అది జరిగి. కాబట్టి ఒక్క ఓటుతోనే ప్రభుత్వాలు కూలిపోతున్నప్పుడు ఓ 4 ఎంపీలు సపోర్ట్గా ఉంటామంటే వాళ్ళు అడిగిందంత ఇస్తారు కదా కాపాడుకోవడానికి. కాబట్టి లాబియింగ్ ప్రక్రియ అనేది తెలంగాణను తీసుకొస్తుంది. అయితే లాబియింగ్ ప్రక్రియలో పోయినాం. ఇప్పుడు కాంగ్రెస్తో 2004లో పొత్తు కలిసే ముందు కేసీఆర్ ఏం చేసిండు, కొంతమందిని ఎంబడి పెట్టుకొని అన్ని రాష్ట్రాలు తిరిగిండు. ఏ రాష్ట్రంలో సిచ్యువేషన్ ఎట్లుంది, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏమంటున్నారు, రేపు గెలిస్తే ఎడిదిక్కు మద్దతు ఇస్తామంటున్నారు, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి టార్గెట్ అంతా తెలంగాణనే. టార్గెట్ తెలంగాణే. తెలంగాణ ఇచ్చేది ఎవరు? కేంద్రంలో వచ్చే పార్టీ. అవును. ఎవరు వస్తారని తెలుసుకోవడానికి తమిళనాడు, కర్ణాటక అని తిరిగిండు. తిరిగినప్పుడు ఆయనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ వాజ్పేయి రావట్లేదు, బీజేపీ రావట్లేదు. కాబట్టి ఇక వాళ్ళతో మనం మంచిగా ఉంటేనే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చినాక వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డిని అడిగితే అవసరం లేదు, వాళ్ళతో పొత్తు, మనం గెలుస్తామని చెప్పిండు. సోనియా గాంధీకి నమ్మకం అనిపించలేదు. ఎందుకంటే 1999లో కూడా రాజశేఖర రెడ్డి ఇదే మాట చెప్పాడు, మనమే అధికారంలోకి వస్తున్నాం అని. నువ్వు అప్పుడు కూడా చెప్పినావు, ఇప్పుడు కూడా చెప్తున్నావు, కేసీఆర్ని కలుపుకొని మనం రాము అని చెప్పింది ఆమె. అంటే అవసరం లేదన్నాడు ఆయన, కేసీఆర్ అవసరం లేదు మనకు అన్నాడు. ఎస్ఎం కృష్ణని పంపించింది. ఎందుకు పంపిందంటే వరంగల్ సభ 2004 ఏప్రిల్ 27 చాలా పెద్ద సభ జరిగింది. ఎలక్షన్ల ముందు జరిగిన సభ. ఆ సభ ఫిజికల్గా 10-15 లక్షల మంది వచ్చారు. చుట్టూన్న రోడ్లన్నీ జామ్ అయినాయి. దేవగౌడ మాజీ ప్రధాని స్టేజ్ మీదకి వచ్చి జనాన్ని చూసి ఎత్తంతా కొట్టుకున్నాడు. మీకు విజువల్ కూడా దొరుకుతుంది. అజిత్ సింగ్ వచ్చిండు. ఇట్లా వాళ్ళంతా చూసి ఏంది అసలు ఈ జన ప్రభంజనం. అయితే ఆ ఫోటో ఈనాడు పేపర్లో ఫుల్ పేజ్ ప్రింట్ అయింది. పార్లమెంట్ సెంటర్ హాల్లో ఎవరో ఇట్లా పట్టుకొని చదువుతూ ఉంటే అక్కడ నుంచి సోనియా గాంధీ వస్తున్నది. చూసి విచ్ మీటింగ్ దిస్ ఇస్ అని అడిగింది. అంటే ఆంధ్ర ఎంపీ చేతిలో ఉంది అది. అమ్మ తెలంగాణ కేసీఆర్, హూ ఇస్ కేసీఆర్ అని ఆమె తెలియదు. అప్పటిదాకా పెద్దగా ఆయన గురించి పట్టించుకోలే. అంటే ఇట్లా టీఆర్ఎస్ తెలంగాణ స్టేట్ కోసం ఏర్పడ్డ పార్టీ. వెంటనే కృష్ణకు ఫోన్ చేసి మీరు పోయి కనుక్కోండి, రాజశేఖర రెడ్డి ఏమో వద్దంటాడు, ఇక్కడనేమో ఇంత ప్రభంజనం ఉన్నది, జనం ఉన్నారు, ఏంటి సంగతి. ఆయన వచ్చి ఒక వారం రోజులు తిరిగిండు ఎవరు తెలియకుండా. తిరిగి రిపోర్ట్ ఇచ్చిండు, టీఆర్ఎస్ లేకుండా అధికారంలోకి రాము అని. అందువల్ల గులాం నబీ ఆజాద్ కేసీఆర్ సన్నిహితుడు, అప్పుడు ఇన్ఛార్జ్, సంజయ్ గాంధీ కూటమిలో వీళ్ళిద్దరు అప్పుడు లీడర్లు 79 కంటే ముందు. అట్లా ఆయన వచ్చి ఇంటికి వచ్చి కేసీఆర్ని ఒప్పించి, ఇంకా చాలామంది దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు, పాశం యాదగిరి, ఇలా చాలామంది యొక్క వెంకటస్వామి కావచ్చు, జయపాల్ రెడ్డి కావచ్చు, అందరి మద్దతుతోనే ఐక్యత ఏర్పడ్డది. మెయిన్గా డి శ్రీనివాస్. సో ఇక కేసీఆర్ కొండంత బలం వచ్చింది. అధికార పార్టీ మన వల్ల వస్తున్నది, బాగా కాన్ఫిడెంట్గా ఉండే, తెలంగాణ వస్తుంది అని అన్నట్టే. అబ్దుల్ కలాం అప్పుడు ప్రెసిడెంట్. పార్లమెంట్ ఉభయ సభల సమావేశం మొదటి సమావేశంలో తెలంగాణ కోసం మేము అన్ని చర్యలు తీసుకుంటామని రాసేసరికి మేము అక్కడ పటాకులు కాల్చినాం ఢిల్లీలో. అంతా గగ్గోలు చేసినాం, రోడ్ అంతా. విండ్సర్ ప్లేస్ అని నరేంద్ర గారి ఇల్లు. అక్కడ బాగా బాణసంచ 1 గంట 2 గంటల సేపు తెలంగాణ అంతా పండుగ వాతావరణం వచ్చింది. ఎందుకంటే అబ్దుల్ కలాం నోటితో చెప్పించిందంటే ఇక తెలంగాణ వస్తుంది. కానీ ఒక వ్యక్తికి మింగుడు పడలే, అది రాజశేఖర రెడ్డికి. తర్వాత ఏం చేశారు, మరి ఎప్పుడు ఇస్తారు మీరు మీటింగ్లు? ఏమన్నారంటే ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేస్తాం,
అన్ని పార్టీలను సంప్రదించి 3 వారాల్లో నివేదిక ఇస్తారు అన్నాడు. 3 వారాలు పోయినాయి, 3 నెలలు పోయినాయి, 30 నెలలు పోయింది, ఇస్తలేదు. 2 దిక్కుల అధికారంలో ఉండాలని చెప్పి బలవంతం చేసి కేసీఆర్ నరేంద్రని అక్కడ మంత్రులుగా పెట్టుకున్నారు, ఇక్కడ ఒక 6గురికి ఇక్కడ మంత్రులు ఇచ్చారు. ఒక పక్కనేమో నాయకత్వాన్ని పలసన చేసే ప్రయత్నం, రెండో పక్కన వీళ్ళు మంత్రులు అక్కడ ఉంటే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోవడం. అప్పుడు కుట్ర అర్థమైంది కేసీఆర్కు. ఇస్తారా అయ్యారా అని గట్టిగా నిలదీశారు. నేను కూడా పోయినా మీటింగ్కి. పోతే సిపిఎం వాళ్ళు అడ్డు జరుగుతున్నారు అన్నట్టు. ఏచూరు సీతారాం స్టేట్మెంట్ ఇచ్చాడు, మా భుజాల మీద తుపాకు పెట్టి మీరు కేసీఆర్ని కాల్చాలనుకుంటారు, మేము అడ్డు కాదు నిలువు కాదు, మేము రాసిన లెటర్లో కూడా ప్రణబ్ ముఖర్జీకి 36 పార్టీలు లేఖలు రాసినాయి. అందులో వాళ్ళు ఏమన్నారంటే తెలంగాణ ఒకటే పరిష్కారమా ఆలోచించండి అన్నారు తప్ప తెలంగాణ ఇవ్వద్దానిలే. ఒక ములాయం సింగ్, చంద్రబాబు నాయుడు తప్ప ఆ 36 లేఖలలో ఎవ్వరూ తెలంగాణ వద్దని చెప్పిన వాళ్ళు లేరు. ఇట్లా అది జరిగింది. లాస్ట్కి అర్థమైంది కేసీఆర్కి ఏంటంటే వీళ్ళు ఇయ్యరు తెలంగాణ. అప్పుడు జయశంకర్ సార్ పోయి మన్మోహన్ సింగ్తో మాట్లాడాడు. ఆయన పరిచయం బాగా సన్నిధుడు. ఇంకోటి ఆయన అనార్గనైజ్డ్ సెక్టర్ కమిషన్కి మెంబర్గా పెట్టారు మన్మోహన్ సింగ్. తరచుగా కలుస్తుండేవాడు. ఒకసారి విడిగా పోయి కలిసినప్పుడు ఏమవుతుంది ఎందుకు అంటే, మీ రెడ్డి అడ్డుదలుతున్నాడు, మీ దగ్గర 5 ఎంపీలు ఉంటే నా దగ్గర 25 మంది ఉన్నారు, 25 మందిని నేను విడ్రా చేసుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది, తెలంగాణ ఎట్లిస్తారని అడుగుతున్నాడు, బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి అని చెప్పి ఓపెన్గానే చెప్పిండు, ఆఫ్ ది రికార్డ్ అని చెప్పి. జయశంకర్ సార్ మాకు చెప్పాడు. మరి ఏం చేయాలి? రిజైన్ చేశారు. ఏమర్థమైంది దీనివల్ల? లాబింగ్ ప్రక్రియ విఫలమైంది. ఏం చేయాలి మరి? మళ్ళీ ఉద్యమాన్ని మళ్ళీ పెద్ద ఎత్తున తీసుకురావాలి. ఇప్పుడు ఎప్పుడు జరిగింది రిజైన్? 2006 ఆగస్టు. అంటే అంతకంటే ఒక 3 నెలల ముందే మేము ఎట్లా రిజైన్ చేయాలనుకొని జాగరణ సేన పెట్టాం. నేను దానికి చీఫ్ కోఆర్డినేటర్, ఉమాకాంత్ గారు అని దానికి చీఫ్ కమాండర్. 3 రోజులు క్లాసులు పెట్టాం. అన్ని జిల్లాల నుంచి జాగరణ సేన వాళ్ళని తీసుకొచ్చి ఒక ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థను తయారు చేయాలని పెట్టాం. అయితే ఇనాగరల్ రోజు నరేంద్ర గారు నోరు జారడంతో కేసీఆర్ గారికి అది నచ్చలేదు. అమ్మకు బలిస్తామన్నాడు. ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాడు అప్పుడు. కేంద్ర మంత్రిగా ఉండి ఎవడన్నా అడ్డం వస్తే అమ్మకు బలిస్తాం, తెలంగాణకు అడ్డం వస్తే అంటే నాన్ వెజిటేరియన్ భాష మాట్లాడేసరికి నచ్చలేదు కేసీఆర్కు. ఇక అదే జాగరణ సేన పరిసమాప్తి కారణమైంది. నరేంద్రను సస్పెండ్ చేయడానికి కూడా పరోక్ష కారణం అదే అయింది, ప్రత్యక్షంగా వేరే కారణం. అంటే ఆయన ఆ బ్యాక్గ్రౌండ్ చూసినాడు కాబట్టి కొంత ఎమోషనల్ అయిపోయింది. ఎమోషనల్ అంటే అందరి చేతిలో కర్రలు, యూనిఫామ్, ఇట్లా కండువా ఇట్లాంటి అది ఉందా? అదొకటి చేసామని చేసాం. నా దగ్గర ఉన్నాయి ఫోటోస్, మీకు ఇస్తాను. అయితే ఇట్లా జరిగింది. అది ఫెయిల్ అయింది. మరి ఎట్లా చేయాలి? ఉద్యమాన్ని ఎట్లా బలోపేతం చేయాలి? వద్దన్న విద్యార్థులను 1 సంవత్సరం పాటు, దాదాపు 6 నెలల పాటు ప్రతిరోజు తెలంగాణ భవన్కు ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ నుంచి రప్పించి, పూర్వ జిల్లాల నుంచి రప్పించి క్లాసులు పెట్టారు. నేను, జయశంకర్ గారు, లక్ష్మయ్య గారు, మల్లెపల్లి లక్ష్మయ్య, ఇట్లా కోదండరామ్, చక్రపాణి అందరం కూడా క్లాసులు తీసుకున్నాం. ఒక్కసారి తెలంగాణ విద్యార్థి లోకమంతా తెలంగాణ ఎందుకు అవసరం, ఒక చైతన్యం, ఒక సోయి, ఒక ఎమోషన్ వాళ్ళ లోపల వచ్చింది. అది కనుక రాకపోతే నవంబర్ 21, 2009 జేఏసీ అనేది ఏర్పడకపోయేది, విద్యార్థి జేఏసీ. అది ఏర్పడడానికి రంగం ఏంటంటే తెలంగాణ విద్యార్థులకు ఇక్కడ తెలంగాణ భవన్లో, అక్కడ కాన్స్టిట్యున్సీలలో 1 సంవత్సరం పాటు శిక్షణ.